వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోతే ఎందుకు గమ్మునున్నారు? కారణం ఏమి ఉంది? అయితే నేను ఇంకొకరితో, ఇంకొక పురుషులతో అక్రమ సంబంధం అంటే ఎవరు క్షమించడండి. మనుషులైన మనకే ఒప్పుకోలేదే, దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఆయన బిడ్డన పేరు పెట్టుకొని నువ్వు ఉపచారం చేసుకుని ఈ రోడ్లో తిరగతా ఉంటే మళ్ళీ సిలువ వేసుకుని తిరిగేది వేరే. సిలువ ఏడ కనిపించకుండా పోతుంది, షర్ట్ లోపల వెళ్ళిపోతుందని చేతులు వేసుకుని తిరిగేది. వాళ్ళే చూసి నీ ఇలాంటి పాపం చేస్తున్నావా, ఇలాంటి పొరపాటు చేస్తున్నావా? స్త్రీలు పురుషులే మీరు అక్రమ సంబంధం ఎవరినా చేసుకుంటే ఒప్పుకోకుండా ఉన్నారే. దేవుడు వాసం చేస్తున్న ఆయన శరీరము ఎలా కాపాడుకోవాలి? ఆయన ఎలా సహిస్తారండి చెప్పండి? నీ వలే కాల ఒప్పుకోవు, అవసరమే లేదంటావు. అలా ఉన్నప్పుడు దేవుడు వాసం చేసే శరీరమును ఎలా కాపాడుకోవాలా? మనము కాపాడుకుంటామా? వ్యభిచారము, విగ్రహారాధన మన